మన భారతదేశం ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు. కొన్ని ఆలయాలకు చరిత్ర ఉంటే మరికొన్నింటికి సైన్స్ కూడా అందని రహస్యాలుంటాయి. అలాంటి రహస్యాలు దాగున్న ఒక దేవాలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ ఆలయంలో సాక్షాత్తు అమ్మవారే మాట్లాడతారట. ఏంటి, నిజమా అని అనుకుంటున్నారా? నిజమేనండి. ఆ విచిత్రమైన ఆలయం బీహార్ రాష్ట్రంలో ఉంది. భారతదేశపు తూర్పు భాగాన ఉన్న బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో బస్తర్లో ప్రసిద్ధ రాజరాజేశ్వరి త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది. రాజరాజేశ్వరి త్రిపుర సుందరీదేవి దుర్గాదేవి యొక్క అనేక అవతారాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని సుమారు 400 ఏళ్ల క్రితం తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. ఆనాటి నుంచి ఈ ఆలయం దేశవ్యాప్తంగా వేల మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రధాన విగ్రహంతో పాటు ఆలయ ప్రాంగణంలో బటుక భైరవ, దత్తాత్రేయ భైరవ, అన్నపూర్ణ భైరవ, కాల భైరవ మరియు మాతలైన బగులముఖి, తారా విగ్రహాలు కూడా కొలువయున్నాయట. ఇక్కడుంది అసలు ట్విస్ట్. ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని స్థానిక ప్రజలు, దుర్గామాత భక్తులు బలంగా నమ్ముతారు. కొందరు దీన్ని మూఢనమ్మకమనుకున్నా ఈ ఆలయంలో రాత్రి వేళల్లో కొన్ని వింత వింత శబ్దాలు వస్తుంటాయి. అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానిక ప్రజలు చెబుతుంటారు. పూజారులు కూడా గుడిలోకి వెళ్లి చూడగా అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు, అంటే అర్థం కాని మాటలు వచ్చాయట. ఈ విషయం తెలుసుకోవడానికి వైజ్ఞానికవేత్తలు కూడా ఆలయానికొచ్చారు. వారు ఎన్నో పరిశోధనలు చేసినా ఆ శబ్దాల వెనుక ఉన్న రహస్యం ఛేదించలేకపోయారు. అయితే విగ్రహాల నుండి శబ్దాలు వస్తున్నట్టుగా శాస్త్రవేత్తలే ధృవీకరించారనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. తాంత్రిక భవానీ మిశ్రా వంశస్థులే ఇక్కడ పూజారులుగా ఉన్నారు. ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని, అందుకే తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. పూజారులు మాత్రం సాక్షాత్తు అమ్మవారే మాట్లాడుతున్నారనే చెబుతారు. ఇప్పటికీ ఈ ఆలయం చాలా మందికి అంతుపట్టని రహస్యంగానే మిగిలింది. దేవుడంటే ఒక రాతి బొమ్మ మాత్రమే కాదు అని మన పెద్దోళ్లు అంటుంటారు. ఆ విషయం ఈ ఆలయంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ఉనికిని ఇక్కడ ఖచ్చితంగా విశ్వసిస్తారట. అయితే అమ్మవారు మాట్లాడటం అనేది కేవలం ఒక నమ్మకం కావచ్చు, లేదా సైన్స్ కు ఉందని శక్తి కావచ్చు. ఏదేమైనా శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి మనల్ని చల్లగా చూస్తుందని విశ్వసించి ఆ తల్లిని భక్తితో కొలుద్దాం.